వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఓట్ల చోరీ గురించి మాత్రమే మనం చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు వింటున్నాం. బట్ సీట్ల చోరీ గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. తెలంగాణలో సీట్ల చోరీ ఎట్లా జరిగింది, ముఖ్యంగా ముస్లింస్, బీసీలది, అట్లాగే ఈ ముస్లింల ఈ రెండు వర్గాల సీట్ల చోరీ ఎట్లా జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కొంచెం ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ ఉన్న కారణంగా, సరే వాళ్ళు 15% ఇస్తున్నా కూడా ఇప్పుడు 18% అయినా కూడా అది కూడా ఇప్పుడు సీట్ల చోరీ జరిగినట్టే లెక్క. కానీ బట్ ఏది ఏమైనప్పుడు కూడా 15% వస్తుంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు కొంత చోరీ చేసే ఆస్కారం లేదు. కానీ బీసీలది, మైనార్టీలది మాత్రం చోరీ ఎక్కువ జరుగుతుంది. బట్ ప్రధానంగా బీసీలది అయితే మరింత ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి కనుక బీసీల జనాభా తీసుకుంటే ఇప్పుడు 56.2% బీసీల జనాభా ఉంది. 1952 నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతమంది అంటే, ఇవాళ ఎమ్మెల్యేలు బీసీలు కావాల్సిన వాళ్ళు ఎంతమంది అంటే 900 మంది కావాలి. కానీ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 279 మంది మాత్రమే అయిండ్రు. అంటే వాళ్ళకి ఎంత దోపిడీ జరిగింది అంటే 621 మంది ఇవాళ వాళ్ళ యొక్క జనాభా ప్రకారంగా అంతమంది కావాలి, ఇంతమంది కావాలి. 621 మంది అంటే 900 మంది కావాలి. కానీ అయింది మాత్రం కేవలం 279 మంది మాత్రమే. వాళ్ళకు మైనస్ ఎంత అయింది అంటే, నష్టపోయింది ఎంత అంటే 621 మంది నష్టం జరిగింది. అంటే ఇవాళ ఎంత నష్టం జరిగింది చూడండి, మీరు చూడండి. మరి అదే రెడ్లు వాళ్ళ జనాభా ఎంత, 4.06%. వాళ్ళ జనాభా ప్రకారంగా ఇప్పటిదాకా అంటే 1952 నుండి 2023 వరకు రావాల్సిన సీట్లు ఎన్ని, వాళ్ళు పొందాల్సిన ఎంత అంటే 71 మంది మాత్రమే ఎమ్మెల్యేలు వాళ్ళు పొందాలి. కానీ వాళ్ళు పొందింది ఎంత అంటే 576 మంది అయింది ఇప్పుడు దాకా. ఒక్క రెడ్లే. అంటే వీళ్ళకంటే డబుల్ కంటే ఎక్కువ, 279 కంటే ఎక్కువ, డబుల్ కంటే కూడా ఎక్కువ. అంటే 576 మంది అయిండ్రు. అంటే వాళ్ళకి లాభం ఎంత అంటే 505 లాభం. ఇట్లా వాళ్ళ జనాభా 4% ఉంటే కొన్ని వందల రెట్లు వాళ్ళు లబ్ధి పొందిండ్రు. వాళ్ళు లబ్ధి పొందింది 505 మంది ఎక్కువ మంది అయిండ్రు వాళ్ళ జనాభా కంటే. వీళ్ళ నష్టపోయింది ఎంత, 621 మంది. వాళ్ళ జనాభా ప్రకారంగా రావాల్సింది 900 మంది, వచ్చింది 279 మంది, నష్టపోయింది 621 సీట్లు బీసీ నష్టపోయిండ్రు. ఇవాళ బీసీ ఉద్యమం తీవ్రంగా నడుస్తుంది. 42% వాటా కోసం. ఓన్లీ గది లోకల్ బాడీలనే, అది కూడా ఓన్లీ లోకల్ బాడీలనే. లోకల్ బాడీ అంటే ఓన్లీ మున్సిపల్, సర్పంచ్లల్లా, జడ్పీటీసీలల్లా, ఎంపీటీసీలల్లా అవి మాత్రమే వాళ్ళకు వచ్చే సీట్లు ఎంత అంటే కేవలము, అది కూడా లోకల్ బాడీలలో మాత్రమే 12,000 దాదాపు చిల్లర వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళ సీట్లల్లా ఇవాళ అది కూడా ఓన్లీ లోకల్ బాడీ, ఎమ్మెల్యేలే కాదు, నా ఎంపీలు కాదు. నో ఎమ్మెల్యేస్, నో ఎంపీస్, ఎమ్మెల్యే ఎంపీస్లలో కానే కాదు. ఇది కూడా లోకల్ బాడీ. 42% రిజర్వేషన్ల కోసం కొట్లాట పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా ఇది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి కూడా టెక్నికల్ మిస్టేక్స్ చేశాడు. సో దానివల్ల రేవంత్ రెడ్డి ఇవాళ హైకోర్టులో కొట్టుడు పోయే విధంగా, సుప్రీంకోర్టులో కొట్టుడు పోయే విధంగా ఆయన జీవో తెచ్చాడు. కాబట్టి అది కోర్టు పోయింది. మేము మొదటి నుండి మొత్తుకుంటున్నాం, అరే బాబు అట్లా కాదురా భయ్, నువ్వు ముందే దాని లోకల్ బాడీ చట్టాన్ని తీసుకురా. లోకల్ బాడీ చట్టాన్ని తీసుకొచ్చి 50% సీలింగ్కి సంబంధించిన విషయం నీ పరిధిలో కాదు. అది నువ్వు ఒకవేళ నీ చట్ట సవరణలో నువ్వు తీసేయచ్చే అధికారం నీకు ఉన్నది. బట్ కోర్టులు ఇవాళ కొట్టేస్తున్నాయి 50% సీలింగ్ అనేది. కోర్టుల యొక్క నిజంగా దుర్మార్గమైన దమన నీతి తీర్పులు అనే విషయాన్ని మనం గమనించాలి. బట్ మీ విషయంలో నీ టెక్నికల్ అంశాలని, ఇవాళ నీ టెక్నికల్ అంశాలు కూడా నువ్వు కూడా తప్పు చేసావు, కోర్టులు కూడా తప్పు చేశాయి ఈ విషయంలో. సో కోర్టులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి లేని 50% సీలింగ్ ఈడబ్ల్యూఎస్కి లేవు. బట్ మీకెందుకు పెడుతున్నారు, బీసీలకు ఎందుకు పెడుతున్నారు 50% సీలింగ్ అనే అంశం కోర్టులు? దానికి లేని నిబంధన దీనికి ఎందుకు ఇస్తున్నారు? కోర్టులు కూడా
అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉన్నాయి కాబట్టి వారు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు తప్ప అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉన్నారు తప్ప బీసీలకు అనుకూలంగా కోర్టులు కూడా లేవు. సో కోర్టులు కూడా బీసీలకు అనుకూలంగా లేని కారణంగా హైకోర్టులో కొట్టుకుపోతుంది, సుప్రీంకోర్టులో కొట్టుకుపోతుంది. సో కాబట్టి ఇవాళ బీసీలు చేయాల్సింది ఏంది? రాజకీయ అధికారం. వాళ్ళు సాధించాల్సింది ఏంది? రెడ్లు సాధించినట్టుగా రాజ్యాధికారం సాధించాలి. బట్ వాళ్ళ రాజ్యాధికారం వైపు ఆలోచనే లేదు వాళ్ళకు. వాళ్ళ అస్తమానం ఇంకా ఈ లోకల్ బాడీల 42% వాడకాన్ని ఉన్నారు. మరి అది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కూడా లేదు లీగల్గా. అయితే పార్టీ పరంగా ఇస్తే ఇవ్వచ్చు కాక రేవంత్ రెడ్డి పార్టీ ఇవ్వచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వచ్చు, బీజేపీ పార్టీ ఇవ్వచ్చు, సిపిఎం ఇవ్వచ్చు, మా లాంటి పార్టీలు కూడా మేమైతే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. బట్ రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలు కావచ్చు, వాళ్ళకి జనాభా ప్రకారంగా మేము ఇస్తాం, అది వేరు. బట్ నేనేమంటున్నానంటే ఇవాళ చట్టపరంగా అది సాధ్యం కానప్పుడు లోకల్ బాడీలో వాళ్ళకి పార్టీ పరంగా ఇస్తే సంతోషం, తప్పేం కాదు. బట్ చట్టపరంగా ఉంటే ఇంకా వాళ్ళకి మ్యాండేటరీగా ఇస్తే పార్టీలు అనేది మనం ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు చట్టపరంగా ఎమ్మెల్యేలలో కూడా ఉన్నది, లోకల్ బాడీలను కాకుండా ఎమ్మెల్యేలలో కూడా ఉన్నది. కాబట్టి అట్లనే వాళ్ళకు కూడా ఇటు లోకల్ బాడీతో పాటు ఎమ్మెల్యే ఎంపీలలో కూడా రేపు రాజకీయ రిజర్వేషన్లు వస్తే బీసీలకు వస్తే బీసీలు అయితే ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి సీఎం ఎవరైతారు? సీఎం ఓన్లీ బీసీ అవుతాడు, బీసీ మాత్రమే సీఎం అవుతాడు, ఇంకెవడు గాడిగా. కానీ సీఎంలు ఇంతవరకు అయినరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినరా? తెలంగాణలో అయినరా? కాలే. బీసీలు ఒక్కసారి కూడా కాలే. కాకపోవడానికి కారణం ఏంది? ఈ దోపిడీ. వీళ్ళ 621 సీట్ల దోపిడీ ఈ రెడ్లు చేసిండ్రు. కాబట్టి రెడ్లు ముఖ్యమంత్రి సీఎం 55 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 ఏపీ ఉమ్మడి ఏపీ యునైటెడ్ ఏపీలో అయిండ్రు. యునైటెడ్ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో 55 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీఎం పదవి కొట్టేసిండ్రు. ఇప్పుడు తెలంగాణలో కూడా వెలమల తర్వాత మళ్ళీ వాళ్ళే సీఎం అయిండ్రు రెడ్లు, మళ్ళీ సీఎం. చూడండి ఎంత దుర్మార్గము. వాళ్ళ జనాభా 4% ఉన్నది, 55% ఉన్న బీసీల జనాభా 55% ఉన్నా కూడా ఒకసారి ముఖ్యమంత్రి పదవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్టలేకపోయారు, తెలంగాణలో కూడా లేదు వాళ్ళకి. మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే కూడా బీసీలకి ఇంకా మన సొంత పార్టీ ఉండాలి, సొంత రాజకీయ చైతన్యం ఉండాలనే అంశాన్ని వాళ్ళు ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇంకా లోకల్ బాడీ వరకే, లోకల్ బాడీ ఉద్యమకే పరిమితం అవుతున్నారు. అందుకే బీసీలారా మీరు దయచేసి, నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన, సామాజిక తెలంగాణ కోసం రాజీనామా చేసిన, 12 సంవత్సరాల నా ఉద్యోగాన్ని వదులుకున్నా, లక్షలాది జీతం వదులుకున్నా, ఒక మాదిగా బిడ్డనై ఉండి బీసీల కోసము ఈ దేశంలోనే వెళ్ళాడు నాలాగా. మరి అట్లాంటి పరిస్థితులలో బీసీలారా మీకు ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇవాళ రెడ్లు 505 సీట్లు దోపిడీ చేస్తే ఖమ్మంలో వాళ్ళ పర్సెంటేజ్ ఎంత చూడండి, వాళ్ళు 0.71%, 1% కూడా లేరు. వాళ్ళు 0.71% ఉన్నోళ్ళు వాళ్ళకి రావాల్సిన సీట్లు ఇప్పటిదాకా 12 సీట్లు మాత్రమే రావాలి 52 నుండి 2023 వరకు. ఇంకా అంత తక్కువ జనాభా వాళ్ళకు ఉంది. బట్ వాళ్ళకి వచ్చిన సీట్లు 73. లాభం ఎంత? 61 సీట్లు లాభం. 61 సీట్లు అదనంగా వాళ్ళ జనాభా కంటే వచ్చినాయి. మరి వెలమలకు వస్తే కూడా ఇంకా వీళ్ళకంటే ఖమ్మంలో జనాభా కంటే వెలమల జనాభా ఇంకా తక్కువ. వాళ్ళ జనాభా 0.28%. వాళ్ళకి మొత్తం ఇప్పటిదాకా రావాల్సిన ఓన్లీ 78 సంవత్సరాలుగా రావాల్సిన 12 సీట్లే, 5 సీట్లే వచ్చినాయి. 149. వాళ్ళ చూడండి, వాళ్ళ 144 అదనంగా సంపాదించుకున్నారు. అదనంగా 144 వాళ్ళ జనాభా కంటే. మొత్తం జనాభా వీళ్ళ టోటల్ జనాభా ఎంత అంటే 5% మాత్రమే, 5.05%. అంటే రెడ్లు కమ్మ వెలమ కలిపితే వాళ్ళకు రావాల్సినవి మొత్తం 88 సీట్లు ఇప్పటిదాకా రావాల్సిన సీట్లు. అంటే ఈ 52 నుండి 2023 వరకు. బట్ వచ్చినాయి 798 ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్యే సీట్లు. అంటే లబ్ధి పొందింది మొత్తం 710. అంటే వాళ్ళ జనాభా 5% ఉన్న వాళ్ళు లబ్ధి పొందింది
710 అయితే 56% ఉన్న బీసీలు నష్టపోయింది 621 సీట్లు. ఇది బీసీల పరిస్థితి. మరి బీసీలారా ఇంకా మీరు 42% రిజర్వేషన్ల కానీ మీ ఉద్యమం ఉంటే మీరు ఎప్పుడు రాజ్యంలోకి వస్తారు, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఎప్పుడు ఈ పదవులు అనుభవిస్తారు, ఎప్పుడు మినిస్టర్లలో మీకు అన్యాయం తీరని జరిగింది, మీ కార్పొరేషన్ చైర్మన్లలో అన్యాయం జరిగింది, మీకు ఎంపీ సీట్లలో అన్యాయం జరిగింది, ఎమ్మెల్యే సీట్లలో అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి అయితే మీరు అయ్యే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో మీరు రాజకీయ అధికారం ఉద్యమం చేయాలా, ఇంకా 42% లోకల్ బాడీ కానీ మీ ఉద్యమం ఆగిపోవాలా? చెప్పండి మీరు. దాంట్లో ఇంకా మళ్ళా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు కూడా ఉపవర్గీకరణ చేయలే, సంచార జాతులకు ఉపవర్గీకరణ చేయలే. మళ్ళీ కొన్ని ఆ బీసీలలో కూడా 7 కులాలకు మాత్రమే ఇవాళ సీట్లు వస్తున్నాయి. మరి మిగతా కులాల సంగతి ఏంటి పరిస్థితి? ఉపవర్గీకరణ చేయకుండా జీవో 9 తెచ్చిండు. వాళ్ళు కూటుకు పోయినరు. ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీలు కానీ సంచార జాతులు కానీ డిఎన్టీలు కానీ. మరి అన్యాయం కదా. మీకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబీసీలు ఉన్నప్పుడు మరి రాజకీయ రంగంలో అందులో లోకల్ బాడీలో కూడా ఏబీసీలు ఉండాలి కదా. మరి ఇది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం ఎట్టి జరుగుతుంది, 130 కులాలకు న్యాయం ఎట్టి జరుగుతుంది. సో ఈ అంశాన్ని కూడా ఇలా రెడ్లు ఎంబీసీలు సంచార జాతులు బీసీల మధ్య కొట్లాడి తేవడానికే చేయలేదు. ఆ అంశం ఖచ్చితంగా గమనించాలి దయచేసి మీరు. ఇక ఇంకొక విషయము, కీలకమైన విషయము, మరొక కమ్యూనిటీ ఏంటంటే ముస్లింలు 13% ఉన్నారు జనాభాలో. యాజ్ పర్ నా లెక్క కాదు, ఇది మన రేవంత్ రెడ్డి లెక్కనే. ఇది కూడా రేవంత్ రెడ్డి లెక్కనే, బీసీల లెక్క కూడా. మరి 13% ఉన్న ముస్లింలకు జనాభా దామాష పద్ధతి ప్రకారంగా వాళ్ళకు రావాల్సిన సీట్లు 226 సీట్లు. అంటే ఇప్పటి వరకు 1952 నుండి 2023 వరకు. కానీ వచ్చిన సీట్లు ఎంత? 110. నష్టపోయింది ఎంత? 116. అది కూడా ఇది ఎంఐఎం వాళ్ళు వచ్చిన ఈ సీట్లు కూడా ఎంఐఎం ఉన్నది కాబట్టి, వాళ్ళ సొంత ముస్లిం పార్టీ ఉన్నది కాబట్టి ఈ సీట్లు కూడా వచ్చినాయి. అదే బీఆర్ఎస్ నమ్ముకున్నా, కాంగ్రెస్ నమ్ముకున్నా ఒక ఎమ్మెల్యే లేరు. బీజేపీ అయితే ఒక టికెట్ ఇవ్వదు ముస్లింలకు. ఆ ఎంఐఎం పుణ్యాన ఈ 110 సీట్లు వచ్చినాయి వాళ్ళకు, లేకపోతే అవి కూడా వచ్చేది కాదు. 13% జనాభా ఉన్నప్పటికీ కూడా 110 సీట్లు వచ్చినాయంటే బికాజ్ ఆఫ్ ఎంఐఎం సొంత పార్టీ ఉంది. మరి బీసీలకు సొంత పార్టీ ఏది? బీసీలకు సొంత పార్టీ లేకుండా వీళ్ళకు న్యాయం జరుగుతుందా? బీసీలరా ఇంత దుర్మార్గం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత దోపిడీ జరుగుతుంటే, మీ సొంత పార్టీ లేదు కాబట్టి ఇంత దోపిడీ జరుగుతున్నది. ఎంఐఎంకు ఉన్నది ఆకాశం ఉంది కాబట్టి కొంత దోపిడీ తగ్గింది. 116 ఎమ్మెల్యేలు వాళ్ళకు తక్కువనే వాళ్ళకు అన్యాయం జరిగింది. కానీ అదే బీసీలకు వస్తే 710 సీట్లు అన్యాయం జరిగింది, సొంత పార్టీ లేని కారణంగా. కాబట్టి ముస్లింలు ఇలా సొంత పార్టీ ఉండి ఇంకా వాళ్ళు దళితులతో కలవగలుగుతా, ఇంకా వాళ్ళు బీసీలతో కలవగలిగితే వాళ్ళకి అధికారమే వస్తుంది. ఎంఐఎం వాళ్ళకు, ముస్లింలకు పాపం వాళ్ళు ఓన్లీ ముస్లింలకు పరిమితం అయింది కాబట్టి ఈ కాస్త సీట్లు వాళ్ళు సంపాదించుకోగలిగింది. అది కూడా ఎంఐఎం పుణ్యాన, లేకపోతే అది కూడా వచ్చేది కాదు వాళ్ళకి. అయినా సరే వాళ్ళ జిహెచ్ఎంసీలో వాళ్ళు కీలక భూమిక పోషిస్తున్నారు. ఆర్పిఐ కూడా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకోబోతున్నది. ఇప్పుడు బీహార్లో ఆల్రెడీ పొత్తు నడుస్తున్నది, మాది పొత్తు బీహార్ ఎన్నికల్లో నడుస్తుంది. మేము రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకోబోతున్నాం. సో ఈ క్రమంలో మేము ఇవాళ ఆర్పిఐ పార్టీగా చెప్తున్నాం, బీసీలారా మీకు ముఖ్యమంత్రి పదవి కావాలా, లేకపోతే ఓన్లీ 42% రిజర్వేషన్ వాటా కావాలా? అది కూడా రిజర్వేషన్ వాటా వాళ్ళు ఇయ్యరు. మీరు ముఖ్యమంత్రి అయి సరి అయిన చట్టం చేసి సరిగా రేపు దాన్ని తీసుకుపోవాలా. పార్లమెంట్లో చట్ట సవరణ తర్వాతనే 9th షెడ్యూల్ అంశం, కానీ పార్లమెంట్లో చట్ట సవరణ జరగకుండా 9th షెడ్యూల్ అని మొత్తుకోవడం అది వృధా, వేస్ట్. అదొక డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే. పార్లమెంట్లో చట్ట సవరణ రావాలంటే మీరు ముందు ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ మీరు ముఖ్యమంత్రి అయ్యి బీసీ రెడ్ల నుండి మీ అధికారాన్ని చేజిక్కించుకుంటే తప్ప బీసీలకు న్యాయం జరగదు. సో కాబట్టి బీసీలారా మీరు రాజకీయ అధికారం అయిపోతారా, ఓన్లీ రైతులకే పరిమితం అవుతారా తేల్చుకోండి. మీ రైతులకు పరిమితం అయితే మీకు నష్టం ఎంత జరుగుతుంది.
మీరు రాజకీయ అధికారం వైపు వస్తే రెడ్లకు ఎట్లయితే మేలు జరిగిందో మీకు కూడా మీకు కనీసం మీ జనాభా ప్రకారంగా మీరు లబ్ధి పొందుతారు, మీకు న్యాయం జరుగుతుంది. సో అందుకే మేము ఆర్పిఐ పార్టీగా D6 ఛానల్గా వాళ్ళ బీసీలారా మీరు రాజకీయ అధికారం అయిపోతారా, రాయితీల వరకే పరిమితమై నష్టపోతారా తెలుసుకోండి. మీరు కామెంట్స్ ఓపెన్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.